నేను పోతానంటే వెళ్ళిపోతా. బండి అంటే ఇట్లా ఉండాలి. భలే సోగ్గా ఉంది. పాపం పిచ్చిమోడు ముద్దొస్తుంది. అవునండి బాబు ఇలారా, ఈ రిక్షాని 2 రోజులు వెళ్తావా? దీన్ని వదిలిపెట్టి నన్ను అడుగుతానమంటారా? కాదు, రోజుకు 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలే అయితే 2 రోజుల కర్మ, ఎన్ని రోజులైనా వాడుకోండి. సరే. బుజ్జి బుజ్జి, ఈ రిక్షాకి నీదే. భలే 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 భలే. రిక్షా తొక్కుంటూ ఇక్కడ ఆడుకోవాలి. చెప్పొద్దు, నాకు ఆకలి అయినంత వరకు ఇక్కడే తొక్కుంటాను. నువ్వు వెళ్ళు. మరి గేర్ దాటి బయటికి వెళ్ళి కదా, ఇక్కడే ఆడుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏమాలాగా వెళ్ళిపోతుంది. అంటారా కోతి వేళ రెస్టారెంట్ పిలవలేము. గోడకేంటో వచ్చి రెస్టారెంట్ చెప్తారా? గాడిద, ఆ వేషం ఏంటి, ఆ మాటలే ఉంటారా? సరిగ్గా మాట్లాడకపోతే డొక్క చీరేస్తాను. ఏం చెప్తున్నా? నాకు కానీ కోపం వచ్చిందా చేయిన్ తీసుకొట్టి వేరే నోట్లో కుక్కాను. చంద్రం, ఏమిట్రా మాటలు? నేను ఇక్కడ ఇరికించాను, నా మీద కోపమా? ఇరికించడం కాదురా, కొట్ట కదా. నేను గోపిన్ రా బాబు. మీరు వెళ్ళండి బాబు. 3 రోజులు పెట్టి బాబు గారి పిచ్చెక్కింది. పిచ్చా? ఆ బాబుకి పిచ్చా? అదే ఆ సంగతి తెలియక ఆయన నానా మాట్లాడేసానే. ఉండండి ఉండండి బాబు. అయ్యో బాబు, ఏమనుకోమాక. నీ సంగతి తెలియక నేనా మాట్లాడేశాను. కావాలంటే మళ్ళీ వచ్చి గోరెక్కో. నేనేమన్నా పాపం పిచ్చోడు. అరే ఎన్ని మాట్లాడేశాను చూసావా? పదండి బాబు, మన తెచ్చా మనం ఆడేమనుకోలేండి. ఎక్కడ బాబు? రామా కృష్ణ, ఆ డబ్బులు ఇచ్చి ఎట్లా కట్టమంటారా? కూర్చోండి. జామం తీసుకుపోతా. ఎక్కడికి? ఏట్లోకే? మరి ఏటోకండి వాళ్ళ కట్టకండి వాళ్ళ కట్టకండి. వల్లకట్లోక కొడుకుతో పొడిచానంటే పొట్టలో అంటావు. రావే వసరాజు గారి భార్య. మాన్ పొద్దున్నే ఈ కేసు దొరికింది అంటే. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.